కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. 15 నెలల చిన్నారిని బలి తీసుకున్న ఘటనలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. గంజాయి మత్తులో అతి వేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న తల్లి బిడ్డను ఢీకొన్నారు స్మగ్లర్స్. ఢీకొట్టిన తర్వాత పైనుంచి కారును ఎక్కించడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నైకి చెందిన స్మగ్లర్స్ ఈ నెల 12న విజయవాడలో ఓ కారు బుక్ చేసుకుని ఏజెన్సీకి వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేశారు. అక్కడి నుంచి విశాఖకు తిరిగొచ్చారు. ఎన్ఏడి నుంచి జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వైపు వస్తున్న క్రమంలో ఊర్వశి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ను స్థానికులు పట్టుకుని చితకబాది కంచరపాలెం పోలీసులకు అప్పగించారు. మొదట మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని పోలీసులు భావించారు. కారు తెరిచి చూస్తే అందులో 21 కేజీల గంజాయి ప్యాకెట్స్ కనిపించాయి. కారు డ్రైవర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో గంజాయి మూకల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ నెల 12వ తేదీన విశాఖలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా కారు నడుపుతూ ఒక గంజాయి ముఠ గంజాయి మత్తులో ఒక ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో 15 నెలల చిన్నారి వర్షిత్ దారుణంగా చనిపోవడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి కారు మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ కారులోనే చెన్నైకి చెందినటువంటి ఒక 4 వ్యక్తులు ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకువస్తూ దాన్ని అతివేగంగా తీసుకువెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతున్నటువంటి ఒక తల్లి బిడ్డను ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో బిడ్డ అక్కడికక్కడే కింద పడిపోవడంతో ఆ బిడ్డ పైనుండి ఆ కారు అతివేగంగా పోనిచ్చడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కారు ఒకసారి పరిశీలించవచ్చు. వోక్స్ వ్యాగన్ చెందినటువంటి AP 16 DD 0277 ఈ వెహికల్ ని చెన్నైకి చెందినటువంటి అర్జునన్ అనే గ్యాంగ్ మొత్తం 4 కూడా విజయవాడలో ఈ నెల 12వ తేదీన ఈ కారును ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఏజెన్సీకి వెళ్లడం జరిగింది. ఏజెన్సీలో వెళ్లి వాళ్ళు కొంత మొత్తంలో సుమారు 20 కేజీల పైన గంజాయిని కొనుక్కున్నారు. గంజాయిని కొన్న తర్వాత కారు వెనక భాగంలో వాళ్ళు పెట్టుకుని గంజాయి సేవించి గంజాయి మత్తులో వాళ్ళు అతి వేగంగా నడుచుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ రావడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం కారులో కూడా ఈ ప్రమాదం ఎన్ఏడి నుంచి ఊర్వశి జంక్షన్ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. BRTS రోడ్డు దాటుతున్న క్రమంలో ఢీకొనడం జరిగింది. అయితే మొదట ఇది మద్యం మత్తులో జరిగినటువంటి ప్రమాదం, కారు ర్యాష్ గా డ్రైవ్ చేయడం వల్ల జరిగిన ప్రమాదాన్ని భావించారు. కానీ మనం కారు చూస్తున్నాం. ఈ కారు వెనక భాగంలోనే మనకి ఈ 21 కిలోల గంజాయి కూడా దొరికింది. ఘటనకి కారణమైనటువంటి వాళ్ళ కోసం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనకు అక్కడ లోపల కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ కారు పోలీసులు ఉండడంతో ప్రస్తుతం దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. ముందంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అయినప్పటికీ అనుకున్నారు. కానీ తర్వాత విచారణ చేసి కారు డిక్కీ ఓపెన్ చేసినప్పటికీ 20 కేజీల గంజాయి ప్యాకెట్లు పట్టుబడడంతో వీరంతా కూడా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాగా భావించిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణమైనటువంటి అర్జునన్ను అరెస్టు చేసి రిమాండ్కి అయితే తరలించారు. కెమెరామెన్ రవితో చిరంజీవి NTV విశాఖ నుంచి.